అంత పద్ధతితో చేసుకట్టి ఇందాక వచ్చినాం. పెన్షన్లు ఇచ్చుకున్నాం. నేను పెన్షన్లు ఇచ్చుడు దానికి కథ చెప్తే మీరు నవ్వుతారు. అంతకుముందు 50 రూపాయలు, 40 రూపాయలు, 70 రూపాయలు, 200 రూపాయలు మేనిఫెస్టో రాస్తాను. నేను చెప్పిన ఎందుకు ఇస్తామా పెన్షన్లు అని అడిగిన. దానికి ఏమైనా ఉద్దేశం ఉందా, లేకపోతే మట్టిగానే ఓట్ల కోసం లంగతనానికి ఇచ్చుడా, ఇది ఏందో అంటే ఏంది సార్ నీ ఉద్దేశం అన్నారు. కొంతమంది అనుకోకుండా పాపం విధి వంచితులు అవుతారు. కానీ ఇలా మంచిగా ఉండదు. రేపు యాక్సిడెంట్ అయితే రెండు కాల్ చేయలేదు రిపోర్ట్. ఎవరు ఆదుకోవాలి, ఎవరి బాధ్యత? మన సమాజందే బాధ్యత, మన రాష్ట్రందే బాధ్యత. కొంతమంది భర్తలు చనిపోయి ఉంటారు, కొంతమంది హఠాత్తుగా పిల్లలు చనిపోయి వృద్ధులైపోయి పాపం ఆలన పాలన చూసే వాళ్ళు లేకుండా ఉంటారు. ఇట్లాంటి విధి వంచితులందరినీ కూడా ఆదుకోవడం అంటే కనీసం పప్పో పులుసో 2 పూటల కడుపుండే తిని సపరేట్గా పడుకుంటే మన మోతాదు లేకుండా ఉండాలి. అట్లా ఉండాలి పెన్షన్ అని చెప్పిన. కొద్దిగా పుణ్యాత్ములు కూర్చుండి చింతపండుకి ఇంత, పప్పుకి ఇంత, ఉప్పుకింత, కారానికి ఇంత అని లెక్క పెట్టి 650 రూపాయలు అయితే సరిపోతుంది సార్. నేను చెప్పిన ఈ పేదోళ్ళ కన్నా కొద్దిగా 10 రూపాయలు పెట్టమని చెప్పి ఇంకొక మాట దయచేసి ఆలోచించాలి. నేనేం చెప్పినా మొన్న పెన్షన్ 10 రూపాయలు, 40 రూపాయలు, 70 రూపాయలు, 200 రూపాయల పెన్షన్ 1000లకు తీసుకుపోయిందే